This is V. Madhavi, GDC Taundur, Vikarabad district. Today I explained quantum efficiency or quantum yield. ఈరోజు మనం నేర్చుకునేటువంటి టాపిక్ క్వాంటమ్ ఎఫిషియన్సీ ఆర్ క్వాంటమ్ దక్షత గురించి మనం నేర్చుకుందాం. ఇది 5th సెమిస్టర్ ఫైనల్ ఇయర్ టాపిక్లో మనం ఫోటో కెమిస్ట్రీలో మనం చూస్తున్నాం. It is the number of moles of a reactant disappearing or the number of moles of a product produced per Einstein of monochromatic light absorbed. It is the number of moles of a reactant disappearing or the number of moles of a product produced per Einstein of monochromatic light absorbed. Next, pi number of molecules undergoing the reaction or number of photons absorbed by the photoreactive substance. Phi is equals to number of molecules undergoing the reaction and number of photons absorbed by the photoreactive substance. That is a quantum efficiency or quantum yield. Next, molecular orbital construction of n-pi star transition. Molecular orbital construction of n-pi star transition. The remaining 2 electrons of oxygen atom present in p orbital are known as lone pair or n electrons. The remaining 2 electrons of oxygen atom present in p orbital are known as lone pair or n electrons. In n-pi star transition an electron of the lone pair of O is promoted to a vacant pi star orbital as shown below. ఇక్కడ మనం చూద్దాం ఇచ్చినటువంటి డయాగ్రామ్లో n pi star ఎగ్జైటేషన్ ఆఫ్ ద కార్బోనైల్ గ్రూప్లో ఎలా ఉందో ఒకసారి మనం చూసినట్లయితే కార్బన్లో CO దిస్ ఈజ్ ద కార్బోనైల్ గ్రూప్లో ఆక్సిజన్కి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ 1 సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది. కార్బన్ దగ్గర సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది. ఇక్కడ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ హెచ్న్యూతో మనకు చర్య జరిగినప్పుడు ఇన్ లైట్ సమక్షంలో కనుక చర్య జరిగితే ఏమైంది, కార్బన్ దగ్గర 1 ఎలక్ట్రాన్ అండ్ ఆక్సిజన్ దగ్గర 1 ఎలక్ట్రాన్ ఏమవుతుంది, ఎన్ పై స్టార్ ఎగ్జైటేషన్ ఆఫ్ ద కార్బోనైల్ గ్రూప్గా ఫామ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ విబిటి సిద్ధాంతం ఆధారంగా ద ఎగ్జైటేషన్ మే బీ రిప్రజెంటెడ్ యాజ్ ఏ, ఇప్పుడు మనకు విబిటి ఆధారంగా మనకేమవుతుంది, కార్బన్కి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి కార్బోనైల్ గ్రూప్లో 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంతేకాకుండా రియాక్ట్ విత్ లైట్ ఎన్ పై స్టార్ గివ్స్ ఏమొస్తుంది, మనకు ఒక లోన్ పేర్ ఖాళీ ఆర్బిటాల్ ఉన్నట్టుగా మనకు చూడడం జరుగుతుంది. ఈ పై ఎలక్ట్రాన్ సిస్టమ్ అనేటువంటిది చర్యలో పాల్గొన్నప్పుడు పై ఎలక్ట్రాన్స్ అనేవి మనకు ఆక్సిజన్ మీదకి టర్మినేట్ అయినప్పుడు మనకేమవుతుంది, ఇట్ ఈజ్ నెగిటివ్ ఛార్జ్ అవుతుంది. కార్బన్ ఈజ్ నెగిటివ్ ఛార్జ్ అండ్ ఆక్సిజన్ ఈజ్ పాజిటివ్ ఛార్జ్గా మారుతుంది. ట్రాన్సిషన్ ఈజ్ ఆల్వేస్ లెస్ ఇంటెన్స్ దెన్ పై స్టార్ ట్రాన్సిషన్ ఈవెన్ దో it occurs at a longer wavelength. N-pi star transition is always less intense than pi star transition even though it occurs at longer wavelength. Photo reduction. What is photo reduction? When a solution of benzophenone in isopropyl alcohol is irradiated with a light of 345 nanometer, it produces a benzophenol during
During this photochemical reaction, isopropyl alcohol does not absorb light, but benzophenone undergoes an n-pi star transition. ఇక్కడ ఫోటో రిడక్షన్లో వెన్ ఏ సొల్యూషన్ ఆఫ్ బెంజోఫినోన్ ఇన్ ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఈజ్ irradiated irradiated with a light of 345 nanometers, it produced a benzophenol. During this photochemical reaction is isopropyl alcohol does not absorb light, but benzophenone undergoes an n pi star ట్రాన్సిషన్లో ఇక్కడ మనకు ఐసోప్రొపైల్ ఆల్కహాల్ అనేది మనకు ఏం చేస్తుంది, కాంతిని ఏం చేసి అబ్జర్వ్ చేసుకోదు. అంతేకాకుండా ఇక్కడ దానికి ఏం చేస్తున్నాం, బెంజోఫినోన్ని మనం యాడ్ చేసినప్పుడు కాంతి సమక్షంలో కనుక చర్య జరిపిస్తే బెంజీ పినకాల్ అనేది అండ్ ఎసిటోన్ అనేది ఫార్మేషన్ అవుతుంది. ఇట్ ఈజ్ ఏ ఫోటో రిడక్షన్. నెక్స్ట్ మెకానిజంలో మనకు ఏ విధంగా మెకానిజంలో మనం చూసినట్లయితే ఇన్ బెంజోఫినోన్ అండ్ ఇనిషియల్ లైట్ అబ్జార్ప్షన్ ఈజ్ ఫాలోడ్ బై ర్యాపిడ్ ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ ఫ్రమ్ S1 to T1. In benzophenone and initial light absorption is followed by rapid inter-system crossing from SN1 to T1. అంతేకాకుండా C6H52CO గివ్స్ H nu ఏమవుతుంది, C6H52CO గివ్స్ ఏమొస్తుంది, ఐఎస్సిగా మనకు పరిగణించబడితే ఇంటర్ క్రాసింగ్ సిస్టంలో C6H52COగా మారుతుంది. ఇక్కడ ఇట్ ఈజ్ ఏ సింగ్లెట్ స్టేట్, ఇట్ ఈజ్ ఏ ట్రిప్లెట్ స్టేట్. ఎన్ పై స్టార్ ట్రిప్లెట్ స్టేట్ ఆఫ్ కార్బోనైల్ గ్రూప్ of benzophenone is capable of abstracting the alpha hydrogen of isopropyl alcohol, thus giving rise to produced two radicals, that is A and B. ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్ పై స్టార్ ట్రిప్లెట్ స్టేట్ ఆఫ్ కార్బోనైల్ గ్రూప్, ఇక్కడ మనకు ట్రిప్లెట్ స్టేట్లో కార్బోనైల్ గ్రూప్ of benzophenone is capable of abstracting the alpha hydrogen of isopropyl alcohol, thus giving rise to produce two radicals A and is B. Next, this reaction, look at the reaction C6H52CO, it is 3 plus CH3CH3OH, it is isopropyl alcohol, gives C6H5COH, C6H5 it is radical, CH3COH CH3 it is a మనకేమవుతుంది రాడికల్గా ఫార్మేషన్. కాంబినేషన్ ఆఫ్ టూ యూనిట్స్ ఆఫ్ ఏ లీడ్స్ టు ఫార్మ్ బెంజ్ పినకాల్గా మారుతుంది. అదేవిధంగా C6H52COH రాడికల్ ఎలా మారుతుంది, బెంజ్ పినకాల్గా మారడం జరుగుతుంది. ఏ క్వాంటమ్ ఈల్డ్, సిన్స్ ద క్వాంటమ్ ఈల్డ్ 5 for the formation of benzophenol is 1, the second unit of A does not form as a result of absorption of a fresh quantum of light. However, it is generated by the reaction between benzophenone and unit of B. Since the quantum yield of 5 for the formation of benzophenol is 1, the second one is unit of A does not form as a result of absorption of a fresh quantum of light. However, it is generated by the reaction between benzophenone and unit of B, that is a mechanism of isopropyl and benzophenol and CH3C radical CH3OH and benzophenone C6H5 C double bond O C6H5, it is benzophenone and gives formation of the reaction acetone and form
C6H5 COH C6H5. Similarly, benzphenol is formed during the reaction between benzophenone and benzohydrol in benzene. Similarly, benzphenol is formed దేని నుంచి మనకు ఫామ్ అవుతుంది డ్యూరింగ్ ద రియాక్షన్ బిట్వీన్ బెంజోఫినోన్ and benzhydrol in benzene. Next, benzophenone and benzhydrol in presence of light to give the formation of benzphenol. It is a C6H5 2COH and COH C6H5 2. Next, we take the mechanism C6H5 2CO in the presence of light H nu C6H5 2CO in the singlet state ISC చేస్తే triplet state C6H5 2CO it is a triplet state. ఇంటర్ క్రాసింగ్ సిస్టమ్ చేస్తే ట్రిప్లెట్ స్టేట్లోకి వెళ్తుంది. అండ్ ట్రిప్లెట్ స్టేట్ ఆఫ్ C6H5 2CO ప్లస్ C6H5 2CHOH గివ్స్ ఏమవుతుంది C6H5 2C radical of H. And another C6H5 COH C6H5 it is radical and C6H5 2COH COH C6H5 twice బెంజపినకాల్గా మారుతుంది. ఇట్ ఈస్ ద మెకానిజం. మెకలర్స్ ketone does not undergo photoreduction in isopropyl alcohol. Meckel's ketone does not undergo photoreduction in isopropyl alcohol. In Meckel's ketone, the lone pair of electron situated on nitrogen atom is in conjugation with the aromatic rings, which lowers the energy required for the pi star transition in the molecules. Thus, pi star transition becomes the lowest triplet of the system and occur more rapidly than the n pi star transition. Relative energies of n pi star transition are shown below. ఇక్కడ మనం చూస్తే మనకు మెకానిజం ఏ విధంగా ఉంది ఐసోప్రొపైల్ ఆల్కహాల్ది ఎలా ఉంది ఎనర్జీ లెవెల్స్ మనం చూస్తే ఎనర్జీ లెవెల్ హైలో ఉన్నాయి పై స్టార్ అండ్ ఎన్ పై స్టార్ మనకు తెలుసు ఆల్రెడీ వేలిముద్ర ప్రాంతం ఇక్కడ మనకు దాంట్లో చాప్టర్లో మనకు ఉంది పై స్టార్ పై నుంచి పై స్టార్ ఎలా వెళ్తుంది ఎన్ నుంచి పై స్టార్ ఎలా వస్తున్నాయి పై స్టార్ తర్వాత సిగ్మా స్టార్ అనే వాటి గురించి మనకు తెలుసు ఆల్రెడీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఫోటో రిడక్షన్ ఆఫ్ ఆల్ఫా కీటో ఎస్టర్ చూస్తే ఆల్ఫా కీటో ఎస్టర్స్ అండర్గో ఫోటో రిడక్షన్ టు ఈల్డ్ పినకాల్స్. ఫోటో రిడక్షన్ రియాక్షన్లో ఆల్ఫా కీటో ఎస్టర్స్ అనేవి ఏమి ఇస్తున్నాయంటే ఇట్ ఈజ్ ఏ పినకాల్. ఆల్ఫా కీటో ఎస్టర్స్ దట్ ఈజ్ ఏ C6H5 COOO C2H5 plus CH3CH C2H5OH that is in the presence of H nu light C6H5 COO C2H5 C6H5 COH COO C2H5OH that is a pinacols. And lactone from ethyl esteoestate lactones in the formation of by the ethyl esteoestate. Ethyl esteoester yields solvent adduct instead of pinacol. Ethyl esteoester yields solvent adduct instead of pinacol. Adduct is then converted into a lactone. It is a beta keto ester. Adduct is then converted into a lactone beta keto ester. It is a CH3CO CH2 COO C2H5. It is a beta keto ester. Acetoestic ester ethyl esteoestate. It is a beta keto ester. CH3OH it is methyl alcohol to the presence of light to give radical. First of all
to formation of radical, and formation of radicals CH2OH radical, and methyl radical, and beta ketoester radical, and then formation of CH3COH CH2 CO OC2H5. ఈ రాడికల్ ఏమవుతుంది, మళ్ళీ ఏమవుతుంది మనకు ఈ OH అలా ఉంది అటాచ్డ్ దిస్ CH2OH. దెన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లైట్ టు formation of lactone. And Norrish type 1 reactions. First of all, Norrish type 1 reaction. Photochemical excitation of ketones results into the ఏందే తల్లి